నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా
స్తుతి స్తోత్రం చెల్లింతుము గాఢంధకారములో కన్నీటిలో ఎడలో గాఢంధకారములో కన్నీటిలో ఎడలో కృషించిపోనియగా కృపలతో బలపరచితివి కృషించిపోనియగా కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సజీవయాగముగా మా శరీరము సమర్పించి సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినందు శుద్ధాత్మను మొసలితివి సంపూర్ణ సిద్ధినందు శుద్ధాత్మను మొసలితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం సియోను మార్గములో పరిశోధనలు రాగా సియోను మార్గములో పరిశోధనలు రాగా సదాని జయించుటకు విశ్వాసము నిలిచితివి సదాను జయించుటకు విశ్వాసము నిలిచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి అందరూ లేచి నిలబడండి. స్తుతి స్తోత్రం చెల్లింతుము సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడిపా ఎంత భాగ్యము నిలిచితివి యేసుని వెంబడిపా ఎంత భాగ్యము నిలిచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పాడెదరా హల్లెలూయా మరణోగా హల్లెలూయా పాడెదరా హల్లెలూయా మరణోగా హల్లెలూయా సదా పాడెదరా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా పాడెదరా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము కీర్తనలు 68. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోదురు గాక, ఆయనను
ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము. అగ్నికి మైనము కరుగునట్లు బలహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. నీతివంతులు సంతోషించుదురుగాక. వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. వారు మహా ఆనందము పొందుదురుగాక. దేవుని గూర్చి పాడుడి. ఆయన నామమును బట్టి స్తోత్రగానం చేయుడి. వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజ్య మార్గము చేయుడి. యెహోవాను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయం అందుండు దేవుడు తండ్రి లేని వారి తండ్రియు విధవరాండ్లకు న్యాయకర్తయునై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వణికెను. దేవుని సన్నిధి అంతరిక్షము దిగజారును. ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. దేవా, నీ స్వాస్థ్యం మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు. దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయేదరు. ఇంత నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. గొర్రెల దొడ్ల మధ్యను వారు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడి ఉన్నట్టున్నది. వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారంతో కప్పబడినట్టున్నది. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోన్ మీద హిమము కురిపించినట్లాయను. బాషాను పర్వతము దేవ పర్వతము బాషాను పర్వతము శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలాగు ఓరచూపులు చూచుచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రములు ప్రభువు వాటిలోనున్నాడు. సీనాయి
పరిశుద్ధమైనట్లు ఆ కొండ పరిశుద్ధమాయను. నీవు ఆరోహణమైతివి. పట్టబడిన వారిని చెరబట్టుకొని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ప్రభువు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తే ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. దేవుడు వాక్యం మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. వెట్టకాని గురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వెట్టకాని గురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు. నేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. నేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. రాత్రి వేళ భయమైనను, పగటి వేళ బాణమైనను నేను చేయదు. నా గుడారము సమీపించదు. రాత్రి వేళ భయము కైనను, పగటి వేళ బాణమైనను రోగములనేమి చేయదు. నా గుడారము సమీపించదు. నేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. నేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. 10,000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా అపాయములనే రాదు. నా గుడారము సమీపించదు. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా అపాయములనే రాదు. నా గుడారము సమీపించదు. నేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. నేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు. తగలకుండా ఎత్తినన్ను పట్టుకున్నావు. మానవులను కాపాడుటకు పిల్లలను ఏర్పరచావు. తగల
అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణ కర్త ఉన్నాడు. ఒకటి ఆలోచన చేయాలి, ప్రభువా నువ్వు మా భారం భరించాలి. ఏంటి రిలేషన్ నీకు నాకు, ఏం సంబంధం? ఒక తండ్రి అయితే ఏం చేస్తాడండి, పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉంటాడు కదండి. అలాగే భగవంతునికి మనకి ఏంటి సంబంధం? ఎందుకు ఆయన మన భారం భరించాలి? 57వ కీర్తన 2వ వచనంలో, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చే దేవునికి నేను మొరపెట్టు. ఏమన్నాడమ్మా? మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఇక్కడ నాకు చాలా ఇష్టమైనటువంటి ఎన్నో మాటలోని 62వ కీర్తన సుమారు 35 వచనాలు ఉన్నాయి. మనం ధ్యానం చేయాలంటే కొన్ని గంటలు పడుతుంది. కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసి ఆరాధనలోకి వెళ్దాం. ఇక్కడ అంటాడు 19వ వచనంలో, ప్రభు స్తుతినందును గాక. ఎవరి స్తుతిని అందాలి? మన జీవితాల్లో అవి నన్ను పిల్లలు, మన జీవితాల్లో ఆయన ఒక్కడికి మాత్రమే మహిమ. మనం మాట చెప్పినా, క్రియ చేసినా, ఉద్యోగాలు చేసినా, వ్యాపారాలు చేసినా, డబ్బు సంపాదించినా, ఎక్కడున్నా కూడా ఆయనకు మనం మహిమ తెచ్చేవారుగా ఉండాలి. నాకు చాలా ఇష్టమైన మాట 5:16 మత్తయి సువార్త 5:16 ఉంటుంది కదా, మనుషులు మీ సత్క్రియలను చూచి, ఎవరిని చూసామా? మీ సత్క్రియలను చూచి పరలోకమందున తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ యొక్క వెలుగును ప్రకాశింపనీయుడి అని రాయబడి ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వారిని మనం ప్రకాశింపచేయాలి. మన మాట కానీ, మన ఉద్యోగాల్లో కానీ, ప్రతి దాంట్లో చిన్న చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటే, చిన్న పేపర్లో నమ్మకంగా ఉండాలి, చిన్న పెన్సిల్ మీద నమ్మకంగా ఉండాలి, చిన్న చాక్లెట్ మీద నమ్మకంగా ఉండాలి. అర్థమైందమ్మా నా మాట? నేను చెప్తున్నాను, ఎయిర్ హోస్టెస్ చాక్లెట్ పట్టుకొచ్చేస్తే గుప్పుడుతో మొత్తం తీసేసుకోకూడదు. అది మన లిమిటేషన్స్. మనం ఎంతగా నాకు సంబంధించిన అంతే మన లిమిటేషన్స్, మన పరిధి పెట్టుకోవాలి. ప్రభువుని మహిమపరచాలి. మనం మన కొరకే కాదు, ఇతరుల కొరకు, ఇతరుల సంతోషం కొరకు కూడా బ్రతకాలి. అనగా మన మంచి క్రియలు చూసి, మన మంచి ప్రవర్తన చూసి, మన మంచి మాట చూసి, మీకు అర్థమైందండి? మంచి మాట చూసి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్నటువంటి తండ్రిని మహిమపరచాలి, భగవంతుని మహిమపరచాలి, భగవంతునికి థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా వీరు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు. మన మాట మనం అంటే కొవ్వొత్తులు మనం వెలిగించామే, దాని అర్థం ఏంటి అందరికీ తెలుసు. కొవ్వొత్తి ఇతరికి వెలిగిస్తూ ఉంటుంది, తాను ఆరిపోతూ ఉంటుంది, కరిగిపోతూ ఉంటుంది. మన జీవితాలు కూడా ఉన్ననాళ్ళు కూడా ఈ యొక్క నూతన సంవత్సరం మనం ఆరాధన చేయడానికి ఒక అవకాశం. ఏదో ఒక పువ్వు ఎందుకు పరిమళిస్తూ ఉంటుంది? ఎందుకు ఇవాళ ఉదయం పుట్టి సాయంత్రం వెళ్ళిపోతూ ఉంటుంది? అది ఎవరో ఒకరికి సంతోషాన్ని ఇవ్వడం. మనసారా దాని పువ్వుని చూసినప్పుడు, వికసిస్తున్నప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది తెలుసామా? అందుకే మన జీవితాల్లో కూడా మనం మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచాలి. మహిమపరిచినట్లు వారి ఎదుట మీ సత్క్రియలను చూపించాలి, మంచి క్రియలను చూపించాలి. నిజమైన క్రైస్తవుడుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం పట్టుకోవడమే కాదు, దాన్ని అనుసరించాలి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే దాని అర్థం ఏంటి? ఆజ్ఞలను గైకుంటున్నావా లేదా? ఆయన చెప్పిన మాట వింటున్నావా లేదా? ఇదిగో బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అన్నాడు భగవంతుడు. అందుకే ఆయన మాట వినేవారుగా, మిగిలినంతా కూడా ఆయన మన మాట వినడం ఒకటే, మిగిలినంతా కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. ఎంత అద్భుతమైన మాట తెలుసమ్మా? చాలా లెంతీ మాట, అంత దాన్ని ఏమంటారు, కొరసైనటువంటి మాట కాదు ఇది. అనుదినం ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రభువా మా భారం భరిస్తున్నాడు తండ్రి. అందుకే ఇక్కడ 57వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం కదా, మహోన్నతుడైన దేవునికి, ఎవరికమ్మా? మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయ దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను, నేను మొరపెడుతున్నాను. ప్రభువా 38వ యెషయా గ్రంథం 38వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది, నాకు శ్రమ కలిగను, యెహోవా నా కొరకు పూటబడి ఉండుము. ఈ మాట నేను ఎందుకు భగవంతుడు ఈ రోజున ఎందుకు తెలుసామో, మన భారం ఆయన మీద వేస్తున్నాం. ఎవరి మీద ఏమన్నాడు? ఇదిగో ప్రభు స్తుతినందును గాక అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉంటాడు కదా, నాకు శ్రమ కలిగింది ప్రభా, నాకు కష్టం వస్తుంది, రాబోతుంది, రావచ్చు రాకపోవచ్చు, మంచి జరగవచ్చు జరగకపోవచ్చు, అయితే తండ్రి యెహోవా నా కొరకు పూటబడి ఉంటుంది ప్రభా, నా కొరకు నీవే భారం వహించాలి,
ఇదిగో ఏమన్నాడు భగవంతుడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు ఏమిస్తాను, విశ్రాంతినిస్తాను. నా భారం సులువుగా ఉంటుంది, నా కాడ సులువుగా ఉంటుంది, ఎత్తుకుని మోయగలగాలి, మీకు ఇష్టపడాలి. ఇష్టపడితే అన్నాడు కదా, అనుదినం ఆయన మన భారం భరిస్తాడంట. ఆయనే మన చింతంతా మోస్తాడు. ఏమన్నాడు భగవంతుడు, మీ చింతంతా నా మీద వేయండి, మీ బాధ అంతా నా మీద వేయండి. అన్నిటినీ, దేనికి ఒకటి కాదండి, ప్రతి దానికి మనం చెప్పుకోవచ్చు. అన్నిటిని సహించే దేవుడు, అన్నిటిని వహించే దేవుడు, అన్ని భారాలను మోసే దేవుడు. ఈ భారం మోస్తాడు, ఆ భారం మోస్తాడు, అన్లిమిటెడ్, ఇన్ఫినిటీ. అర్థం, ఇన్ఫినిటీ. నాకు శ్రమ కలిగింది ప్రభువా, యెహోవా నా కొరకు పోటబడి, నేను కష్టపడలేను తండ్రి. ఏమన్నాడు, నేను కష్టపడలేను, నేను శ్రమను అనుభవించలేను, ఈ బాధను భరించలేను, నా పక్షాన నీవే నా భారాన్ని భరించాలి, నా కొరకు పోటబడి ఉన్నవంటే దాని అర్థం ఏంటి తెలుసమ్మా, ఉపవాసం. మీరు నా మట్టికి నేను కూడా ఎవరైనా ప్రార్థన చేయాలంటే నిజంగా నేను ఈ సంవత్సరం అంతా కమిట్ చేసుకున్నాను. ఎవరైనా ప్రార్థన అవసరం తెలియతే ఆ రోజంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని నేను కమిట్ చేసుకున్నాను. రాత్రి ప్రార్థన, అవును ప్రభువా, ఎవరైనా నన్ను ప్రార్థన చిన్నదవను పెద్దదవను, ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే ప్రభువా నువ్వు నాకు శక్తిని. ఏమన్నాడు, నా కొరకు నేను ఇతరుల కొరకు నువ్వు ఉపవాసం ఉండాలి. ఏమన్నాడు, ఇతరుల కొరకు నువ్వు ఉపవాసం ఉండాలి, ఇతరుల కొరకు పోటు పడ్డం, ఇతరుల కొరకు కడుపు మార్చుకోవడం. భగవంతుణ్ణి హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు కదా, ప్రభువా నాకు శ్రమ కలిగింది, యెహోవా నా కొరకు పోటబడి ఉండుము. ఈ రోజున, ఈ మొదటి రోజున మనం ఆరాధనకి వెళ్ళే ముందు నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభువా ఇతరులు ఎవరైనా నన్ను ప్రార్థన సహాయం అడిగితే, ఇతరులు ఎవరైనా కష్టం ఉన్నప్పుడు ప్రభువా నా కడుపుని మార్చుకోగలనా, అలాంటి శక్తి నాకే. నాకు నీరసం వచ్చేది ప్రభా, నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, నాకు లేదా వేరే వ్యాధులు ఉన్నాయి. అమ్మ నేను అటు ఇటు చూడకండి, లేదు త్వరగా నేను కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే అటు మనకు వారిని బట్టే నేను అనుసరిస్తూ ఉంటాను. మీరేం చింతపడకండి, సమయానికి మనం కంప్లీట్ చేసుకున్నాం. నాకు శ్రమ కలిగింది, యెహోవా నా కొరకు పోటబడింది. అందుకే నా కొరకు పోటుపడు ప్రభా, నా కొరకు నువ్వు కడుపు మార్చుకో. అమ్మ నువ్వు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నావా? ఎప్పుడైనా నీకు అనుభవం ఉందా? ఎప్పుడైనా ఒక పూట నిజంగా నిష్పక్షపాతంగా కడుపు మార్చుకోవడం మనకు తెలుసా? ఎవరి గురించి అని, ఇతరులు వెలిగించడం కోసం, ఇతరులు అనారోగ్యం ఉంటే నువ్వు నిజంగా నిష్పక్షపాతంగా లేదా ఏమీ ఆశించకుండా, మనుషులు ఎవరికి చెప్పకుండా, ఇతరులు ఎవరు మెప్పు పొందకుండా, నేను ఉపవాసం ఉన్నాను పలానా వ్యక్తి గురించి అని చెప్పకుండా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయనప్పుడు ఈ రోజున మనం భగవంతునికి ఇచ్చే కానుక ఏంటో తెలుసా? ప్రభువా ఒకవేళ నీ శరీరంలో ఏమైనా దెబ్బలు పొందడానికి కొదువుగా ఉంటే వాటిని నా శరీరంలో పొందుతానన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. మీకు అర్థమవుతుందా మన మాట? నేను చెప్తున్నాను, భగవంతుని దగ్గర మన మనస్ఫూర్తిగా ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడాలి, కష్టపడతాను ప్రభువా, నీకు నేను కమిట్ చేస్తాను. నేను ఈ రోజున మనం నూతన సంవత్సర వాగ్దానం మంచిదే, ఒక తీర్మానం కూడా తీసుకుని వెళ్ళాలి. ప్రభువా ఇతరుల కొరకు, ఇక్కడ హిజ్కియా అంటారు కదా, నాకు శ్రమ కలిగిన యెహోవా నా కొరకు పోటబడి ఉన్నది, నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చును, ఆయనే నెరవేర్చను. నువ్వు నాకు మాట ఇచ్చావు ప్రభువా, ఏమని? ప్రభు స్తుతినందును గాక అనుదినము ఆయన మా భారం భరించుచును. నా కష్టానంతా ఆయన మోస్తున్నాడు, శ్రమ మోస్తున్నాడు. అనేక సార్లు మన కన్నీరుని తుడవలేదండి, అనేక సార్లు నీ బాధ నుంచి బయటికి ఎంటలేదు. ఎలాగా ఈ బరువును మోసాను, ఎలాగ ఈ గన్నాన్ని గట్టెక్కించాను, ఇలాగా ఈ సిచ్యువేషన్ దాటగలిగాను, ఎలాగే జ్వరం తగ్గింది, ఎలాగ అయ్యో ఈ టెస్ట్ రిజల్ట్స్ నెగిటివ్ వచ్చింది అని నువ్వు అనుకోలేదు. భగవంతుడు ఈ రోజున మనకి ఎంత అద్భుతమైన వాగ్దానం అంటే, ఆయన నా పక్షమున నా భారం భరించిన దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. నేను మధ్యలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ చూడండి 5వ వచనం, పరిశుద్ధాలయమందుండు దేవుడు. 5వ వచనం చూడండి, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు. చదవనమాట, తన పరిశుద్ధాలయం, ఒకే మాట చదవం, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు. సంతోషం కలిగించే మాట, ఆనందం కలిగించే మాట, అనేకులకి వదిలించేటటువంటి మాట. ఏమన్నాడమ్మా? తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు. 2, విధవరాండ్రకు న్యాయకర్తని అయినాడు.
విధవరాండ్రకు న్యాయం చేసేవాడు. మూడవది, దేవుడు ఏకాంగులను, దేవుడు అమ్మ ఏం కాదు మీరు చింతపడకండి అమ్మ, వాళ్ళకి ఏం కావాలంటే అది తిప్పేది వదిలేనా, మీరేం చింతపడకండి, ఎవరు ఏమనుకోరు. ఏమన్నాడమ్మా, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయమని. ఇక నూతన సంవత్సరం దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం, నీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు. నా బిడ్డలకి వివాహం కావట్లేదా, నా కుమారులకి వివాహం కావట్లేదా, అయ్యో నా కుమారుడు వేరేగా ఉంటున్నాడు, నా కోడలు అక్కడ ఉంటుంది, నా కూతురు అక్కడ ఉంటుంది, నా అల్లుడు ఎక్కడ ఉంటున్నాడు, అది కలు ప్రభు అంటే ప్రభు ఇచ్చేటటువంటి అద్భుతమైన ఆదరించేటటువంటి మాట. ఏమన్నాడమ్మా, తన పరిశుద్ధాలయమును దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తని అన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి, స్తోత్రం ప్రభా. ఏ బంధకాల్లో ఉన్నామా, ఏ బంధకాల్లో ఉన్నాం, ఎన్నో జాగ్రత్త ముందుకు వచ్చింది. ఏ బంధకాల్లో ఉన్నా కూడా, ఏ పాప బంధకాల్లో ఉన్నాయని ఇంకా రాత్రి ఒక తీర్మానాలు మనం చదువాం. ఏ రహస్య పాపం మనలో ఉందో ఎవరికి చెప్పుకోకుండా ఇంకా ఏ బలహీనతను దాచిపెడుతున్నామో, మనుషులు ఎవరు చూడలేదని చెప్పేసి మనంతనే మనమే కప్పిపుస్తున్నామేమో, దేని మీద ఆనందం పొందుతున్నాం, దేనిని బట్టి సంతోషపడుతున్నాం, దేన్ని బట్టి ఉదయకాలాన్ని లేచి బైబిల్ గ్రంథాన్ని చదవగలుగుతున్నామా, ప్రార్థన చేయగలుగుతున్నామా, సాయంత్రం కుటుంబ ప్రార్థనలో ఉండగలుగుతున్నామా, నియామక కూడికలకి త్వరగా బయలుదేరి రాగలుగుతున్నామా, మన ఉద్యమం రోజు రోజు ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, మనం దాన్ని ఏమంటారు, గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతున్నామా, గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతున్నామా, మనంతా మనమే పరిశీలన చేసుకోవాలి. తన పరిశుద్ధాలయం దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్రకు న్యాయకర్తని అయినాడు. దేవుడు ఏకాంగులను, ఎవరండి, ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఆయన బంధింపబడిన వారిని, ఏ బంధకాలైనా సరే, సంఖ్యలతో బంధింపబడినాడు. వాడిని సాధు చేయ జాలుడు, ఎప్పుడు కూడా వాడిని సాధు జాలలేకపోతున్నాడు. నీళ్ళలో పడిపోతున్నాడు, అగ్నిలో పడిపోతున్నాడు, సంఖ్యలతో బంధించారు. ఒకే ఒక మాట చెప్పాడండి భగవంతుడు, చాలు, దేవుడు నామమునకు మహిమ కలుగును. ఏమన్నాడమ్మా, తన పరిశుద్ధాలయమును దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్రకు న్యాయకర్తని అయినాడు. దేవుడు ఏకాంగులను, ఎంత మంచి మాట, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు. స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు. అందుకే 19వ వచనంలో మనం చూసాం కదా, ప్రభు స్తుతిమంతుడు కాదు, అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు దేవుడు అయినాడు. నాకు శ్రమ కలిగింది ప్రభు, యెహోవా నా కొరకు పోటుపడి ఉంది తండ్రి, నా కొరకు నువ్వు కష్టపడయ్యా. భగవంతుడితో మనం ఈ రోజున ఆరాధన చేసేటప్పుడు ప్రభు, నువ్వు నా కొరకు కష్టపడ, నా కొరకు ఇంతకంటే, ఒకవేళ ఇంతకంటే అడిగితే నేను ఇచ్చేవాడిని కదా అంటాడు దావీదుతో. ఎంతకంటే ఎక్కువ ఇచ్చేవాడిని కదా దావీదు, ఇది చాలదని నువ్వు అనుకుంటే ఎంతకంటే ఎక్కువ ఇచ్చేవాడిని. భగవంతుడు ఆయన మన పక్షాన, మన దెబ్బలు ఆయన తిన్నాడు, మన బరువు ఆయన మోస్తాడు, మన భారమంతా ఆయన మోస్తాడు. నాకు శ్రమ కలిగిన యెహోవా నా కొరకు పోటబడి ఉండము, నేనేమందని ప్రభువా, ఆయన నాకు మాట ఇచ్చెను. స్తోత్రం తండ్రి, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చను. ఇది మన వాగ్దానం. ఈరోజు ఆరాధన చేద్దాం. అద్భుతం ప్రభువా, నువ్వు నా మాట ఇచ్చావు తండ్రి. పరిశుద్ధ దేవా, నా తండ్రి లేని వారికి నువ్వు తండ్రివి నా ప్రభువా. ఇదిగో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయినాడని రాయబడి ఉంటాడు. విధవరాండ్ర పక్షం న్యాయం చేసేటటువంటి దేవుడు. ఆ దేవుడు విధవరాండ్ర పక్షం న్యాయం తీర్చేటటువంటి దేవుడు. అతడు మాట ఇస్తే ప్రభా, నువ్వు మాట ఇచ్చావు ప్రభా, నువ్వు నెరవేర్చే దేవుడు. నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చాను, ఆయనే నెరవేరుస్తాడు. మనుషులు నెరవేర్చాడు. నువ్వు నాకు మాట ఇచ్చావు ప్రభా. ఈరోజు ఆ మాటను పట్టుకుని బ్రతుకుతున్నాను. అనేకలు వాక్యాన్ని పట్టుకుని బ్రతుకుతున్నారండి. ఒంటరిగా ఎవరో లేకపోయినా సరే ఒంటరి జీవితంలో వెలుగొందుతున్నారు. చక్కని జీవితం ఈ లోకంలో. ప్రభువా, నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చావు, ఆయనే నెరవేరుస్తాడు. 61వ అధ్యాయము యెషయా గ్రంథం 3వ వచనంలో, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయవాడు ఆయన, బూడిదకు ప్రతిగా చదువు,
బూడిదకు ప్రతిగా ఊదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు నన్ను పంపినాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతియను మస్తక వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేర్లు పెట్టి ఉదయం లేచిన వెంటనే మనం నిన్న మొన్న చూసి అంటు కట్టబడి ఉండాలంట. అంటు కట్టబడి ఉండడం అంటే ఏంటంటే కనెక్షన్ ఉండాలి. ఇదిగో నేను ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాకు సుదర్శనం గారు ప్రార్థన చేస్తారు. ఆయన ప్రార్థన చేసినప్పుడల్లా ఏం వాడతారంటే మాట, ప్రభువా నీకు వేరుగా ఉండి మేము ఏమి చేయలేం ప్రభువా. కనెక్షన్ ఉండాలి, కనెక్ట్ అయి ఉండాలి. ఉదయం లేచిన ఆయనతో కనెక్షన్ తప్పిపోకూడదు. ఆయనతో కనెక్షన్ ఉండాలంటే మన హృదయం ఖాళీగా ఉండాలి, ఎప్పుడు ఖాళీగా పెట్టుకుని ఉండాలి. దేనితో నింపుకోకూడదు, దేంతో నింపుకో. మన ప్లాన్ ఉండాలి, ఫోర్కాస్ట్ ఉండాలి కాదంటే, కానీ ఎప్పటికప్పుడు ఖాళీనే ఉండాలి మన హృదయంలో. మన హృదయం ఖాళీగా ఉన్నప్పుడు సియోనులో దుఃఖించే వారికి ఏమన్నాడమ్మా, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములను వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తను మహిమపరుచుకున్నట్లు నీతి అని మస్తక వృక్షములని, మనకి ఏం పేర్లు పెడుతున్నాడండి, నీతి అని మస్తక వృక్షములని యెహోవా నాటిన చెట్లని వారికి పేర్లు పెట్టబడిన. స్తోత్రం ప్రభు. ఎంత ఆధిక్యత, ఎంత అద్భుతం ఇచ్చారు. యెహోవా నాటిన చెట్లని నీతి అని మస్తక వృక్షములని వారికి పేర్లు పెట్టబడి. నాకు శ్రమ కలిగింది ప్రభు, నాకు కష్టం వచ్చింది. నా తండ్రి నా పక్షమున నీవే పోటబడి ఉండాలి. నేనేమందును ప్రభు, ఆయనే నాకు మాట ఇచ్చాడు. నువ్వు మాట ఇచ్చావు, నువ్వు నెరవేరుస్తావు. నువ్వు మాట ఇచ్చి తప్పడానికి నరుడు కాదు ప్రభు, నువ్వు నా దేవుడు. మహిమగల రాజా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నావు ప్రభు. ఆయనే నెరవేరుస్తాడు, ఆయనే నెరవేరుస్తాడు అన్నాడు. ఇదిగో పరిశుద్ధ దేవా, పరిశుద్ధ దేవా తండ్రి, నీవు పరిశుద్ధాలయమందు దేవుడువు, తండ్రి లేని వారికి తండ్రియు, విడవరాండ్రకు న్యాయకర్తనవై ఉన్నావు. దేవుడు యాకాంగులను సంసారులుగా చేయవాడు. ఆయన బంధింపబడిన వారు ఏ బంధకాలు ఉన్నా సరే, అనారోగ్యం అనే బంధకం, అప్పుల బంధకం, అసమాధానం అనే బంధకం, ఎప్పుడు ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు, ఏ బంధకమైనా సరే, ఎప్పుడు ఏదో విధమైనటువంటి సమస్య, అప్పులు, ఇరుకులు, ఒకరితో సమాధానంగా ఉండకపోవడం, ఎన్నెన్నో, ఎందుకు బ్రతుకుతున్నాను ఈ బ్రతుకుని, అన్సాటిస్ఫికేషన్, సాటిస్ఫికేషన్ లేనటువంటి బ్రతుకులు, సమాధానం లేనటువంటి బ్రతుకులు కదండి. ఎంత సంపాదించినా ఎందుకురే సంపాదన, ఎందుకురే బ్రతుకనే నిరుత్సాహాలు, అన్ని బంధకాల నుంచి ఆయన విడిపించేటటువంటి దేవుడు. సియోనులో దుఃఖించి వారికట ఉల్లాస వస్త్రములు ధరింప చేయడానికి బూడిదకు ప్రతిగా భూదండను, ఏమంటమ్మా, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇచ్చి దేవుడు వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపినాడు. యేసుక్రీస్తుని బట్టి మనం ఆనందించే సంతోషకరమైన విషయం ఏంటండి, ఆయన మన భారం అంట అనుదినము మా భారం భరించండి. చాలు ప్రభా, నీవే భరిస్తున్నావు. ఏమవుతావు తండ్రి, ఏమి ఇచ్చావు నీకు, ఏమీ ఇవ్వలేదు ప్రభా. తండ్రి ఆయన మేము ఇంకా బలహీనులుగా ఉన్నాం కదండి, మనం ఇంకా పాపంలోనే ఉన్నాం, మనం ఇంకా శత్రువులుగానే ఉన్నాం, మనం ఇంకా ఆయన సిలువకు శత్రువులుగా ఉండి ఆయన ఈ భక్తిహీనుని కొరకు యుక్త కాలం అని చనిపోయాడు. ఇంతకంటే సంతోషమైన. అందుకే ప్రభు అంటాడు కదా, ఇదిగో నాయన 19వ వచనంలో 68వ కీర్తన 19లో, ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త. సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఆయనే మా భారమును భరించి దేవుడు. మేము 57వ అధ్యాయం 2వ వచనంలో ఇప్పుడే మనం చదివాం కదా, అక్కడ ఏమన్నామా, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం మనకి ఇస్తూ ఉన్నాడు. ఏమన్నాడమ్మా, తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు. ఎవరైనా ఆదరణ లేక ఇబ్బంది పడుతూ ఉంటే భగవంతుడు నేనే తండ్రిని అంటాడు. ఇదిగో నన్ను సృజించిన వాడు, నా సృష్టికర్త,
నాకు భర్తయే ఉన్నాడని విధవరాండ్ర పక్షన న్యాయము తీర్చువాడు. భర్త ఏ విధంగా అయితే భారము భరిస్తాడో, ఏ విధంగా అయితే బాధ్యత తీసుకుంటాడో ఆ విధంగా అంటాడు కదా, నన్ను సృజించిన వాడు నాకు, నా సృష్టికర్త నాకు భర్త అయి ఉన్నాడని. దేవుడు యాకాంగులను సంసారం ఎప్పటి నుంచో వేచి చూస్తున్నామేమో. దేవుడు యాకాంగులను సంసారులుగా చేసేటటువంటి దేవుడు బంధింపబడిన వారిని విడిపించి ఉద్ధరించే దేవుడు, వర్ధిల్ల చేసేటటువంటి దేవుడు. స్తోత్రం ప్రభు. అందుకే నీవు విసర్జించబడిన 60వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనంలో, నీవు విసర్జించబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడును నీ మార్గమున దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత స్వాభాతిశయమానముగాను బహుతరములకు సంతోషగానముగాను చేసేదను. స్తోత్రం ప్రభా. అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. ఆయనే నా భారాన్ని భరిస్తున్నాడు. భగవంతుడట నిన్ను నన్ను ఆయన ఏమన్నాడు, నీవు విసర్జింపబడిన బట్టి నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఒంటరిగా ఉన్నావేమో, ఈ రోజున ఉదయకాలం వేచి చూసావేమో, ఎవరైనా నీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారు, బంధువులు ఎవరైనా ఫోన్ చేస్తారని చెప్పేసి చింతపడి ఉండొచ్చు. నేను ఇష్టపడేటటువంటి వారు ఫోన్ చేయకపోవచ్చు, పట్టించుకోకపోవచ్చు, పలకరించకపోవచ్చు. భగవంతుడు అంటాడు కదా, నీవు విసర్జింపబడుటను బట్టి, 2 ద్వేషింపబడుటను బట్టి ఎవడును నీ మార్గమున దాటిపోవట్లేదు అన్నాడు కదా. నిన్ను శాశ్వత శోభాతిశయమానముగాను బహుతరములకు నిన్ను సంతోషకరంగాను చేసేటటువంటి దేవుడు. భగవంతుడు ఇచ్చేటటువంటి మాట అద్భుతం, నేను ఆదరించేదండి. చాలా మట్టుకు రాత్రి ఎన్నో సాక్ష్యాలు చెప్తూ నాకు చాలా గొప్ప అనిపించింది. భగవంతుని రోజున నిన్ను శాశ్వత శోభాతిశయమానంగా, ఎలా అండి, శాశ్వత శోభాతిశయమానంగాను బహుతరములకు నువ్వు సంతోషకరంగాను చేస్తాడట. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వచనం. ఆగరా, ఇది మనం ఆడుకున్న తర్వాత యెషయా గ్రంథం 62:3 చదవము. నీవు యెహోవా చేతిలో, ఎవరి చేతిలో అమ్మా? యెహోవా చేతిలో భూషణ కిరీటం కాను. ఈ మాటలు ఎప్పుడైనా విన్నారమ్మా? అమ్మ నీళ్ళు తాగుతుంది, నీళ్ళు తాగుతూ ఉండాలి, కొంచెం మధ్యలో వచ్చి వేడి నీళ్ళు తెచ్చుకుంటూ ఉండాలి, అదేమన్నా కాస్త ఎట్లాంటిది వేసుకుంటూ ఉండాలా, మంచిది. నీవు యెషయా 62:3లో నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటం గాను, ఎలా ఉంటావమ్మా? భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మొకటముగాను ఉండు, విడువబడిన దానమని ఇక మీదట. మనకి టెంట్ల మధ్య ఉన్నామేమో, ఈ టెంట్ల మధ్య ఉన్నామమ్మా, చూడడానికి చిరాకు, ఏంటి ఇటుకలేంటి చర్చిలా కనబట్టలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు. లైట్లు తీయండి. కానీ భగవంతుడు మనతో, నీతో, నాతో మాట్లాడుతున్నాడు కదా. ఇదిగో నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటము కాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటం కాను. ఎవరి చేతిలోమ్మా? నీ దేవుని చేతిలో రాజకీయ మకుటం గాను ఉండు, విడవబడిన దానం మనకి మెత్త నువ్వు అమ్మడం. 2 పాడైనది నీ దేశమును వచ్చి చెప్పబడు. హెప్సిబా, ఏం పేరమ్మా? హెప్సిబా అంటే ఏంటి? హెప్సిబా ఇష్టురాలని నీకును. 2 బ్యూల పతివ్రత అని నీ భూమికి పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. నీ దేశమును ఏమన్నాడు? నీ దేశము వివాహిత మగను, ఆయన సర్వాంగులు. ఈ మాట మీరు ఏర్పడినాము. స్వతంత్రం, ఆ వాగ్దానం రావడమే కాదు, వాగ్దానం ఏం చేయాలంట? స్వతంత్రించుకోవాలి. ఇది నాది అని అనుభవించాలి. అప్పుడు మనం ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించేది. రాత్రి పండు చెప్తారు కదా, పైన చదవాలి, కింద చదవాలి. వాక్యం వినేటప్పుడు పైన చదవాలి, కింద చదవాలి. మొత్తం చదివి ఆ అర్థాన్ని తీసుకుని దాని ప్రకారం బ్రతకడానికి ఇష్టపడాలి. అందుకే పేతురు 2:9 అంటారు కదా మనకట, భగవంతుడు ఏర్పరిచిన ఏమేమి పేర్లు పెడుతున్నాడమ్మా మనకి? ఏర్పరచబడినటువంటి వంశం, చెప్పండి. ఏర్పరచబడినటువంటి వంశం అని, 2 రాజుకులైన యాజక సమూహం అని, 3 పరిశుద్ధ జనమని, 4 దేవుని సొత్తైనటువంటి ప్రజ అని, 5 దేవుని ప్రజలని చెప్పేసి మనకి పేరు పెడతాడంట. 113 ఏళ్ళు ప్రధానులతో, ఎవరితో కూర్చోబెట్టినాడమ్మా మనల్ని? ప్రధానులతోను, తన ప్రజల ప్రధానులతోను వారిని కూర్చుండబెట్టుటకే. ఎక్కడమ్మా? ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తేవాడు, ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను. చూసి ఎన్ని భగవంతుడు, నేను ఏమి చెప్పాలని నేను చెప్పట్లేదు. భగవంతుడు ఏమన్నాడమ్మా? సంతులేని,
ఆయన నేల మీద దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బేదలను లేవనెత్తు. ఆయన సంతులేని దానిని ఇలాలిగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చేయవాడు. యెహోవాను స్తుతించు, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకే జెఫన్యా గ్రంథం 3:15 మాట ఉంటుంది అనమాట. నీ దేవుడైన యెహోవా, చదవనమ్మా, ఎవరికి తీసారా? నీ దేవుడైనటువంటి యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. చూడండి అమ్మ, మనకి నమ్మకానికి విశ్వాసానికి తేడా ఉంటుంది. నమ్మకానికి విశ్వాసానికి తేడా ఉండాలంటే, రే పిల్లలు, రే అయిపోయింది కదా, వెళ్ళిపోవడం ఆగండి రా, అయిపోయింది, అక్కడ వండుకున్నా కదా, ఆవాలా పిల్లలు కొంచెం కదా. దేవుని నామమునకు మహిమ కలుగును. నమ్మకానికి విశ్వాసానికి తేడా ఏంటంటే, ఒక మనిషి ఇక్కడి నుంచి తాడు కట్టాడు, ఇక్కడ ఈ 2 కార్ల మధ్య తాడు కట్టాడు. లేదా ఒకసారి నయాగరా జలపాతం మీద ఆ పక్క నుంచి పక్కకి తాడు కట్టి దాని మీద గెడ పట్టుకుని ఒక అతను నడుస్తున్నాడు. నయాగరా జలపాతం తెలుసు కదండి, ఎంత లోతుకుంటుందో, చాలా పెద్దది. అయితే అందరూ తప్పట్లు కొడుతున్నారు. ఇప్పుడు 2-3 సార్లు వెళ్ళొచ్చాడు. 2-3 సార్లు ఆ పక్క నుంచి వచ్చి ఈ పక్క నుంచి వచ్చి అందరు క్లాప్స్ కొడుతున్నారు, సంతోషపడుతుంది, సంబరాలు చేసుకుంటున్నారు. ఒక మాట అడిగారు, అతను అడుగుతాడు ఒక మాట. మరలా 3వ సారి వచ్చి, నేను ఈ పక్క నుంచి ఆ పక్కకి నడవగలను అని మీరు నమ్మడం నమ్మిక. అది ఎందుకు? మీరు చూస్తున్నారు కాబట్టి. ఇప్పుడు నేనేం చేస్తానంటే, మీరు ఎవరైనా వస్తారా, నేను ఎత్తుకుని మిమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకువెళ్తాను. అర్థమవుతుందన్నమాట. మిమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి నేను ఎత్తుకుని తీసుకువెళ్తాను, ఎవరైనా వస్తారా అని అడుగుతారు. విన్నారా పిల్లలు? సెల్ ఫోన్ తర్వాత మాట్లాడదాం. ఏమన్నారు? ఇక్కడి నుంచి అక్కడికి నేను మిమ్మల్ని ఎత్తుకుని తీసుకుని వెళ్తాను, ఎవరైనా వస్తారా? వెళ్తారా? ఎవరైనా? నువ్వు వెళ్తావా? ఆయన ఎత్తుకుంటాడు. ఇప్పుడు కర్ర వదిలేసి మిమ్మల్ని ఎత్తుకుంటాడు. మిమ్మల్ని ఎత్తుకుని ఇలా పట్టుకుని ఆ పక్క నుంచి ఈ పక్కకి వెళ్ళాలి. మరి చూశారు కదా, 3 సార్లు వెళ్ళొచ్చాడు ఆ పక్క నుంచి పక్కకి, నయాగరా జలపాతం దాటాడే అదే కర్ర పట్టుకుని. అతను వెళ్ళగలడు అని దాన్ని ఏమంటాం మనం? నమ్మకం అంటాం. విశ్వాసం ఏంటంటే తెలుసా? ఆయన నన్ను కూడా పట్టుకుని నన్ను కూడా అక్కడి నుంచి అక్కడ దాటించగలడని, అది విశ్వాసం. మనకు నమ్మకంగా ఉండవలసింది విశ్వాసం ఉండాలి. అర్థమవుతుందన్నమాట? అర్థమైందన్నమాట. భగవంతుని మీద మనకి విశ్వాసం ఉండాలి. ఈరోజు మనం ఏదైనా వాగ్దానం మన దగ్గరికి వచ్చినప్పుడు, వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు, మన వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసేటప్పుడు నమ్మకంగా ఉండవలసింది విశ్వాసం ఉండాలి. ప్రభా, చాలా మంది మంచిదే, వాక్యాలు ఉన్నాయి, నమ్మితే దేవుని మహిమ చూస్తామని, కానీ సందర్భాన్ని బట్టి అలా వస్తుంది. అయితే మన విశ్వాసం ఉండాలి ఆయన పట్ల. విశ్వాసం అంటే, ప్రభా నాకు నీకే సంబంధం, ఇతరులకు కాదు. ఇతరులకు ఎప్పుడో జరిగిన నమ్మకం అది. ఎవరికో ఇంట్లో జరిగింది నమ్మవు, మంచిదే చూసావు, నమ్మడం కాదు, విశ్వసించాలి. విశ్వసించాలంటే అతీతమైనది. ఆయన బాగా అనుభవించినటువంటి వ్యక్తికి, ప్రాక్టికల్గా ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే సంబంధించింది ఈ మాట. ఉదయం లేచి ఎక్కువ సమయం ఎవరైతే ఆయనతో గడుపుతారో, వాక్యంలో కానీ ప్రార్థనలోని కానీ. మరి చూడండి, మన ధ్యాస అంతా కూడా కూర్చున్నా లేచినా ఏమన్నాడు భగవంతుడు? నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, వెళుతూ ఉన్నప్పుడు, ఆగినప్పుడు, పడుకున్నప్పుడు, పడుకుని లేచినప్పుడు, ఎప్పుడు కూడా ఆయన పిల్లలకి ఏం చేయాలట? ఆయన వాక్యాన్ని మనకు బోధిస్తాను. అర్థం ఏంటి? మమేకం కావడం, ఆయన లీనం కావడం, ఆయనతో మొత్తం కలిసిపోవడం. మనం ఆయన వేరు కాదు ప్రభా, నాకు వేరుగా. ఆయన ఏం ప్రార్థన చేస్తూ ఉంటాడు? నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు అంటాడు. నాకు వేరుగా ఉండి మనం ఏం చేయలేరు. ఇదిగో నేను వ్యవసాయకుడు, నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావళిని, నాలో ఫలింపని. ప్రతి తీగ వేరు చేయబడుతుంది, ఆయనతో అంటుకట్టబడితే ఫలిస్తుంది అనగా. అందుకే ఏమన్నాడు? నీటి కాలువల యోరను నాటబడినది అంటే దాని అర్థం ఏంటి? ఆయనతో ఎక్కువ సహవాసం కలపడం, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఎక్కువ చదవగలగడం, ఎక్కువ ధ్యానం చేయగలడం, ఎక్కువ చెప్పగలగడం. పిల్లలకు వాకింగ్ గురించి నీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఎప్పుడు నీ పక్కన ఉండడం, ప్రయాణాల్లో నీ బ్యాగ్లో ఉండడం, అర్థం అలవాటు చేసుకున్నాం. బైబిల్కి వచ్చినప్పుడు సెల్ ఫోన్లు ఎప్పుడు పట్టుకురాకండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథం పట్టుకురండి. ఆ గ్రంథంతో ఉండండి, దాంతో చదవండి. గుండెల మీద పెట్టుకుంటే మీకు బరువు తీరుకుంది అనుకోరు, చదివితే బరువు తీరుతుంది, వింటే బరువు తీరుతుంది. లోపలికి వెళ్ళాలి వాక్యం. ఈ పుస్తకం మీద పేపర్ ఇది ఏం లేదు, ఇందులో పేపరు, కానీ వాక్యమే గొప్ప. మీరు అర్థం చేసుకోండి.
మన పిల్లలకి వాక్యం నేర్పినాం. మన పిల్లలకి వాక్యం నేర్పినాం. మీరు తప్పకుండా ఒక అద్భుతం అమ్మ ఒక ఆనక సమయంలో మనం ఇబ్బంది పడతాం. ఆ రోజు నచ్చింది, నా డాడీ నాకు ఆ అబ్బాయి ఇష్టం, చేయి పెళ్ళి అంటాడు. అప్పుడు మనం బాధపడతాం, అయ్యో నా బిడ్డకి వాక్యం నేర్పించలేదు. భార్య భర్తల మధ్య ఇబ్బందులు ఉన్నప్పుడు, అయ్యో నా బిడ్డకి ప్రార్థన నేర్పించలేదు, నా బిడ్డకి ప్రార్థన నేర్పించలేదు, వాక్యం నేర్పించలేదు. మనం ఎంత బాధపడతాము. భగవంతుడు అందుకని విశ్వసించడం, ఆయన్ని విశ్వసించడం, అచంచలంగా ఆయన లీనమైపోవడం, కలిసిపోవడం. భగవంతుడు ఈ రోజున మనకి నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఇంట్లో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనతోటే ఉంటాడు. ఆయన శక్తిమంతుడు. స్తోత్రం ప్రభా. ఏం పేరు? ఆయన పేరు శక్తిమంతుడు. నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. ఆయనతో మనం ఉంటే తలుపు కొడుతున్నాడు, తలుపు తడుతున్నాడు, తలుపు తీస్తే ఆయన నీతో కలిసి మనం ఆయనతో కలిసి భోజనం చేస్తామట. అందుకే పాట వచ్చామా మీకు? నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయా, మనం కలిసి ఉండాలయా, పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. కూర్చొని ఎవరికి రాదా? ఆయనలో మనం కలిసి ఉండాలి. మనం ఆయనలో కలిసి ఉండాలి, ఆయనతో మనం కలిసి ఉండాలి. ఈ ఉదయకాలన మొట్టమొదటి రోజు మనం ఆరాధనలోకి వెళ్తున్నాం. భగవంతుని పూజించడానికి కొద్ది నిమిషాలు మనం మోకరిల్లిపోతున్నాం, కనులు మూగిపోతున్నాం, మన హృదయాలు తెరపు. ప్రభువా ఏమన్నాడమ్మా ఇక్కడ? నీ దేవుడిని యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. నీ విశ్వసిస్తే ఆయన శక్తిమంతుడు. నమ్మకం ఉంచితే కాదు, విశ్వసిస్తే, పూర్తిగా ఆయన మీద ఆధారపడితే ఆయన మిమ్మల్ని రక్షించండి. అందుకే పేతురుతో భగవంతుడు అంటాడు కదా, పేతురు అల్ప విశ్వాసి అంటాడు. ఎవరిని? పేతుని. ఎందుకు గాలిని చూస్తున్నావు? ఎందుకు తుఫాను చూస్తున్నావు? ఎందుకు బాధలు చూస్తున్నావు? ఆయన చూస్తున్నంతసేపు పేతురు సముద్రం మీద నడుస్తాడండి. ఎక్కడ నడుస్తాడమ్మా? సముద్రం మీద నడుస్తాడు. ఎప్పుడైతే గాలిని చూస్తాడో, తుఫాను చూస్తాడో, భయాన్ని చూస్తాడో, రోగాన్ని చూస్తాడో, పరిస్థితులను చూస్తాడో, డాక్టర్లు హోప్ లేదంటారు. వాటి వైపు చూడొద్దు. ముద్దండి కట్ చేయబడింది, స్టమ్ అంటాను దాన్ని. కట్ చేయబడింది ముద్దు, చివరి వరకు ముద్దు. కొద్ది రోజులైతే కుళ్ళిపోతుంది. యెషయా ముద్దు నుండి చిగురు పడుతుంది. స్తోత్రం ప్రభు. ఎండిపోయే ఎముకలు యెహెజ్కేలు ప్రవచించంటున్నాడు. ప్రవచించి నరాలు వస్తున్నాయి, చర్మం వస్తుంది, కండరాలు వస్తూ ఉన్నాయి, రక్త ప్రసరణ జరుగుతుంది. గొప్ప మహాసైన్యంగా నిలబడ్డారు. స్తోత్రం ప్రభు. ఎముకలు, ఎండిపోయిన ఎముకలు, ఏమీ లేదు అక్కడ. 5 చిన్న చేపలు, అంతే కదమ్మా? 5 రొట్టెలు, 2 చిన్న చేపలు. ఎంతమందికి? కొన్ని చేపలు, కొన్ని రొట్టెలు ఎంతమందికి? 4,000. గంపలు మిగిలాయి. స్తోత్రం ప్రభు. అని చేతులు ఆశీర్వాదం ఉంటుంది. ఉదయకాలన ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు. నిన్ను భూషణ కిరీటం, ఎన్నెన్నే మాటలు చెప్పాడమ్మ, నిన్ను భూషణ కిరీటం గాను, రాజకీయం ఒకటం గాను, శాశ్వత శోభాతిశయం గాను, బహుతరములకు సంతోషంగా నిన్ను చేస్తాడట. మన ఒక్కరమే కాదు. ఎవరు పట్టించుకుంటారమ్మా డబ్బు సంపాదించుకుంటే? ఈ ఘనత సంపాదించి ఎవరు కావాలి? ఎవరికైనా సుఖాన్ని ఇస్తే కాదు, ఎవరికైనా 10 పైసలు పంచితే కాదు, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే హాస్పిటల్కి పలకరిస్తే కాదు. ప్రభువు నేర్పించి. ఎప్పుడైనా నా ఇంటికి వచ్చావు? నువ్వు ఎప్పుడు పిలిచావు ప్రభు? నువ్వు ఎప్పుడైనా నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఎప్పుడైనా వచ్చావా? చలి పెడుతున్నాను, ఎంత అల్లాడిపోయిన. ఏ రోజున చిన్న బట్టకొని ఇచ్చావు నాకు, ఆకలి అలముటిస్తాను. ఎప్పుడైనా వచ్చి ఓ పూట అన్నం పెట్టావా నువ్వు అంటాడు. ఎప్పుడు వచ్చావు ప్రభు? ఎప్పుడు నన్ను అడిగావు ప్రభు? ఈ చిన్న వారిలో. స్తోత్రం ప్రభు. భగవంతుడు చెప్పేదంతా అదేనండి. మనం నేర్చుకోవాలి. క్రైస్తవులుగా పొరుగువారి పట్ల ఎప్పుడు ప్రేమ కలిగి ఉండాలి. నేనంత వారు అసహించుకుంటున్నాను. ఇదే క్రైస్తత్వానికి గొప్పతనం. మాటలు చెప్తారని నేను నా మట్టుకు మీరు మొఖం మీద ఉమ్మేయండి, నేను మళ్ళీ వచ్చి మీ దగ్గర మాట్లాడతాను. నాకు దేవుడు నేర్పించింది అది. మీ కాలు పట్టుకోవడానికి కూడా సిద్ధపడతాను. మీరు ఎంత అవమానించిన అది మనం అంచెలంచెలుగా ఆయనతో ఉంటే ఆయన స్వరూపంలోకి వెళ్తాం, ఆయనలోకి వెళ్తాం. ఏదైనా సరే, ఎంత బాధ అయినా సరే, కాసేపు కన్నీరు కార్చి ప్రభువా నన్ను నేను సరి చేసుకోవడం, నేను కరెక్ట్ చేసుకోవడం.
అవును ప్రభా నేను మిస్టేక్ అమ్మ ఇక్కడ ప్లేస్ ఉన్న తల్లి నేను మిస్టేక్ చేస్తాను, నేనే మిస్టేక్ చేస్తాను, నన్ను నేనే సరే ఇతరుల మీద ఏ ప్రభావం వేడు, ఇతరుల మీద ఏ ప్రభావం వేడు. రాజకీయ మకుటంగా చేస్తారట, ఘోషని కిరీటంగా చేస్తారట, శాశ్వత స్వభావసేమానంగా నిన్ను నన్ను చేసేటటువంటి దేవుడు. యెషయా 54:5 నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తీ అన్నాడు. స్తోత్రం ప్రభా. యెషయా 54:5 నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తీ అన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకి పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడమ్మా, సర్వలోకమునకు దేవుడని ఆయనకి పేరు. ఎంత మంచి మాట అండి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తీ అన్నాడు. ఎన్నో కుటుంబాల్లో వేదన లేదు, తక్కువ రాలేదు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకి పేరట. ఆయనే నేను సృష్టించిన వాడు నీకు భర్తీ అయి ఉన్నాడు. స్తోత్రం ప్రభా. అనుదినము ఆయన మా భారం భరిస్తున్నావు ప్రభా. 68వ కీర్తన 19 ఇప్పుడు చూసాం. ప్రభా అనుదినము నువ్వు మాకు మా భారం భరిస్తున్నావు తండ్రి. దేవుడే మాకు రక్షణ కర్తి అన్నాడు. దేవుడు మా పక్షంలో పూర్ణ రక్షణ కలుగు చే దేవుడే అన్నాడు. మరణము తప్పించుట ప్రభు అని యెహోవా వస. స్తోత్రం ప్రభు. భయపడవద్దు అంటాడు భగవంతుడు. మరణము తప్పించుట యెహోవా వస. స్తోత్రం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తీ అన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకి పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకానికి దేవుడు అని ఆయనకి పేరు. 7వ వచనంలో చూడండి, నిమిషం మాత్రమే నేను నీకు సర్జించాను. ఏమన్నాడండి? రాత్రి మనం చదివామే హబక్కూకు. కోపించునే ప్రభా, వాత్సల్యత కొడుతూనే ప్రభా పెడతావు. అల్లరి చేయగలని వాళ్ళ లక్ష్మి గారు వాళ్ళ కొడుకుతాడు, అల్లరి చేయగలని కొడుతుంది, మళ్ళీ ముద్దు పెట్టేసుకుంటుంది. చూసారా? కోపించిన ప్రభా, భగవంతుడు కాదు, తండ్రిలా తల్లిలా మనల్ని ఆదరించే దేవుడు, కోపించునే వాత్సల్యత చూపించే దేవుడు. నేను సృష్టించిన వాడు నీకు భర్తీ అయి ఉన్నాడు. 7వ వచనం, నిమిషం మాత్రమే నేను సర్జించాను, గొప్ప వాత్సల్యంతో నేను గొప్ప వాత్సల్యం. ఎలా అంటే గొప్ప వాత్సల్యంతో నేను సమకూర్చేదను. 10వ వచనం, పర్వతములు తొలగిపోయినా, ఎలా అమ్మా? పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. అందుకే 11వ వచనంలో ఉంది కదా, ఈ మాటలు చదువుతుంటే నాకే పులకిస్తాను. పులకించడం అంటే ఏంటో తెలుసమ్మా? మీరు మనసులో ఇంకేం పెట్టుకుని ఆస్వాదిస్తే మీరు కూడా పులకింపు ఉంటుంది. లేకపోతే పై పైన చూస్తే మీకు ఆ పులకిని మాటల కింద వినపడతాయి, ఏదో ప్రసంగం కింద కనబడుతుంది. మన ఒళ్ళు జలధరించాలి. ప్రభు వాక్యం మన చెవులో చూస్తున్నప్పుడు మన హృదయాలు తెరవబడాలి. మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఆటంకం, ఆయన్ని అడ్డుపడే ప్రతి సంఖ్యలో విడవబడాలి. ఆయన లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు, ఆయనను ఆక్యుపై చేస్తున్నప్పుడు, ఆయన్ని దర్శిస్తున్నప్పుడు, ఆయనను అభిషేకిస్తున్నప్పుడు, ఆయనను ఆవరిస్తున్నప్పుడు ఏమైనా ఆటంకంగా ఉంటే ప్రభువా నీకు దుఃఖకరంగా ఏముందో, నేను దూరపరిచేది ఏముందో నన్ను అభిషేకించి ప్రభా, నన్ను అభిషేకించి. ప్రయాసపడి గాలివాని చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంఛనములతో నీ కట్టడం కట్టుతును, నీలములతో నీ పునాదులు వేదును, మాణిక్యములతో నీ కోట కొమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుతును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరుస్తాయి. యెషయా గ్రంథం 57:15 ఉంది కదా, మహాగణుడును మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అన్నవాడు ఇలాగే సెలవిచ్చిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయడానికి, నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయడానికి, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. స్తోత్రం ప్రభా. నాయన అనుదినము ప్రభు స్తుతినందును గాక, ప్రభు స్తుతినందును గాక, ప్రభు స్తుతినందును గాక. అనుదినము ప్రభా నువ్వు మా భారమును భరించుచున్నావు, నీవే మా భారాన్ని భరిస్తున్నావు, మా చింతలన్నీ నీవే భరిస్తున్నావు, మా రోగాలన్నీ నీవే సహిస్తున్నావు. నా ప్రభా నువ్వు గాయపడినటువంటి నా తండ్రి, నువ్వు గాయపడిన హస్తాల్లో నా తండ్రి, నువ్వు నా గాయపడినటువంటి గాయముల చేత హస్తాలతో మమ్మల్ని ముడుతూ ఉన్నావు, మాకు స్వస్థత ఇస్తూ ఉన్నావు. మా రోగాలన్నీ దూరం చేస్తున్నావు, మా రోగాల ప్రార్థన, మా అప్పులను తీసివేస్తున్నావు, అసమాధానాన్ని తీసివేస్తున్నావు, భార్య భర్తల మధ్య గొడవలను తొలగిస్తున్నావు ప్రభా, ఏకాంగులను సంసారులుగా చేస్తున్నావు.
సంతులేని దానిని ఇల్లాలుగా చేసి దేవుడు స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా, అనుదినము నువ్వు మా భారం భరిస్తున్నావు తండ్రి, మా భారం భరిస్తున్నావు. అందుకే ఈ యొక్క జనవరి మొదటి రోజున ప్రభువా నాకు ఎంత గొప్పగా ఆదరిస్తున్నావు ప్రభువా, ఎంత గొప్పగా. నీ మాట చాలయ్యా, ఏం నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, కరుణ గల నీ చూపు చాలు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనులు మన మీద ఉండును గాక. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకోడు నిద్రపోడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన నీ ముందర వెనుక కుడి ప్రక్కరం 1000 మంది పడిన, ఎడం ప్రక్కరం 10,000 మంది కూలిన అపాయముని ఎద్దుకు రాదు. ఏ తెగులుని గుడారమును సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడు. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. ఆయన పాదము కదా, ఆయన చేతులతో నీ పాదములకు రాయి తగ్గకుండా తన దూతలకు ఆజ్ఞాపించు. నువ్వు సింహములను, నాగుపాములను, కొదమ సింహములను, భుజంగములను నానగదురెక్కదు. ఎందుకో తెలుసా? అతడు నన్ను ప్రేమించుచున్నాడు. ఆరాధన చేద్దాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించదు కదండి. స్తోత్రం ప్రభు. అందుకే మనం ఆరాధనలకు వెళ్ళాలి. ప్రభు స్తుతినందును కాక అనుదినము ఆయన మా భారం భరిస్తున్నాడు. స్తోత్రం. అనుదినము ఆయన మా భారం. ముగిన్నాం శక్తి చేతనండి. జకర్యా 4:6 ఉంటున్నమాట. శక్తి చేత కానీ, బలము చేత కానీ కాదు, ఇది నా ఆత్మ చేతనే ఇది జరుగు. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా సెలవు. గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించడానికి నీవు ఏమాత్రం బతాను. నీవు చదును భూమి గలదాను వగదువు. కృప కలుగును గాక. స్తోత్రం చెప్తాను. కృప కలుగును గాక. చెప్తామా? కృప కలుగును గాక, కృప కలుగును గాక. అనులు కేకలు వేయక అతడు పైరాయి తీసుకుని పెట్టించింది. స్తోత్రం తండ్రి. కృప కలుగును గాక, కృప కలుగును గాక. పలుకుదాం, మా మాట పలుకుదాం. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. భగవంతుడు అనుదినము చదువుదాం. ఈ మాట కూడా చెప్తాం. అనుదినము ప్రభువా, అనుదినము ప్రభువా మా భారం భరించుచున్నాడు. అనుదినము ప్రభువా మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అన్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడే అన్నాడు. సంపూర్ణ సంతోషం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చాడు.
కాలాలన్నీ మారినట్టు మారిపోయి నీకు మా నిండు వందనాలయ్యా శతకోటి వందనాలు యేసు స్వామి నీకు కరుణించి కాపాడుమయ్యా కాలాలన్నీ మారినట్టు మారిపోయి నీకు మా నిండు వందనాలయ్యా నీ చల్లని చూపు మా నీ కరుణాష్టం మా ప్రేమకు నీ చల్లని చూపు మా ప్రేమకు నీ కరుణాష్టం మా ప్రేమకు శతకోటి 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 వందనాలు యేసు స్వామి నీకు కరుణించి కాపాడుమయ్యా కాలాలన్నీ మారినట్టు మారిపోయి నీకు మా నిండు వందనాలయ్యా యేసేపు అన్నదంతా చూసేసిన బానిసగా బయట వేసిన చేయని నేరాలను చేసిన సరసాలలో అతని పాడేసిన యేసేపు అన్నదంతా చూసేసిన బానిసగా బయట అమ్మేసిన చేయని నేరాలను మోపేసిన సరసాలలో అతని పడేసిన చల్లంగా చూసినావు నీ చెయ్యి చాచినావు బాధించిన దేశానికి ప్రాధాన్య చేసినావు చల్లంగా చూసినావు నీ చెయ్యి చాచినావు బాధించిన దేశానికి ప్రాధాన్య చేసినావు నీ చల్లని చూపు మా పైనకు నీ కరుణాస్తం మా పైసాకు నీ చల్లని చూపు మా పైనకు నీ కరుణాస్తం మా పైసాకు శతకోటి 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 వందనాలు యేసు స్వామి నీకు కరుణించి కాపాడుమయ్యా కాలాలన్నీ మారినట్టు మారిపోని నీకు